తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఆదూరు గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం. మనం చూస్తున్నది బౌద్ధ స్తూపం. ఇది ఆదూరు గ్రామంలో నిర్మించబడింది. అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్ర బౌద్ధుని యొక్క అస్థికలు తెచ్చి ఇక్కడ స్తూపంగా నిర్మించబడిందండి. ఇది 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దీనిని త్రవ్వకాలలో 36 సంవత్సరాల క్రితం బయటపడింది. నడవచ్చు కదా ఇట్లా కదా, నడవచ్చు కదా. ఇక కూర్చోండి సరే.
ఇదేంటి ఇది స్తూపానికి ఇదే మామూలు మెయిన్ అండి, మెయిన్ స్తూపం. ఇది అస్థికలు వేసింది, ఇందులో పునాదిలో అస్థికలు వేసి కట్టారంటండి. ఇది ఎలాగంటే ఈ కింద రౌండ్, మళ్ళీ ఇంకో పైన రౌండ్ ఉందండి. అది అది 12 గదుల కింద ఉంటాయండి. అలాగా ఇక 12 to 24 ఈ రౌండ్ వస్తాయి ఆకుల కింద. అది అశోక చక్రం ఆకారం అండి, మన బండి చక్రం లాగా అశోక చక్రం ఆకారం. బుద్ధుడి అండి, బుద్ధుడు అస్థికలేసి అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్ర కట్టిందండి. ఇది తర్వాత దీనికి స్తూపానికి ఉపస్తూపం అండి. ఇది మయాన్ని ఆ రౌండ్ చక్రం ఉండేదండి. అది 8 ఆకులండి. స్తూపానికి ఉపస్తూపం మయాన్ని రౌండ్ చక్రం ఉండేదండి. అది తర్వాత అండి ఈశాన్యం అది శైత్యం అండి. అది అది ఏంటంటే అండి ఇది వామగుండం వేసేదండి. ఇది ఈ గోడగడి ఎరంలాగా ఉన్నది. ఇది వామగుండం వేసి శైత్యం అనేది అంటారండి. శైత్యం అండి దీన్నండి. ఇది చుట్టూరు కూర్చుని నెయ్యిలు గీలు వేసి అందులో వామగుండం వేసేవారట. దీనికి ఇలా కట్టారండి. దాన్ని అదేమో చిన్నవి పీఠాలండి. అప్పుడు ఆ కనపడేది అది పెద్దదేమో. మరి ఈ పక్కన ఉన్నాయి కదా, మరి అది అది ఒక జ్ఞాన మందిరం, ఇది ఒక జ్ఞాన మందిరం. జ్ఞాన మందిరాలు 2 అండి. ఒకటి ఉండదండి, ఏది అన్నిటికి దానికి ఒకటి సపోర్ట్ అండి. ఏమని 2 ఉంటాయి. ఏమో ఆ పీఠానికి ఆ పీఠం అండి. ఇదేమో అన్నాను కదండి శైత్యమని, ఈ శైత్యానికి ఇలా శైత్యం. మళ్ళీ ఈ పీఠానికి దీని పేరు ఏదో ఉందండి, అది మర్చిపోయాను. ఈ పీఠానికి ఇది దానికి కూడా అలాగా స్తూపానికి ఉపస్తూపం మొత్తం ఆకులు మధ్య ఇంత చక్రం ఉండేది. అదే ఈ జ్ఞాన మందిరం తర్వాత మళ్ళీ అది జ్ఞాన మందిరం అండి. ఇదండి స్తూపం అప్పుడు ఆవిడ కట్టించినప్పుడు ఇలా తూర్పండి, అలా పరమటండి. ఇది దక్షిణం అండి, అది ఉత్తరం అండి. ఇలాగ తూర్పు నుంచి ఎక్కి పరమట దిగేవారంట. మెట్లుండేవంట పైకి. ఈ దక్షిణాన్ని ఎక్కి ఉత్తరాన్ని దిగేవారు, ఉత్తరాన్ని ఎక్కి దక్షిణాన్ని దిగేవారండి. అది మనం ఎక్క కొత్త కదా మెట్లు ఉండేవండి అప్పుడు. అది ఇప్పుడు పైకి ఎక్కి తీసినట్టు తెలియకూడదని మరి ఎక్కనిస్తలేదు కదా. అదండి అక్కడి నుంచి ఆ పీఠం అలా ఉందండి. ఈ చిన్న పీఠాలండి చిన్న గురువులకి. అది ఆ చక్రం చూడండి, అది గురుపీఠం అండి. శిశువుల పీఠాలు గురువులకి. ఇవన్నీ ఇలాగా దీనికి ఇలాగండి బయట పెట్టలేదు కానీ ఇలాగ ఫౌండేషన్ కింద ఇలా రౌండ్ షేప్ అలా కలిసి దీనికి అలాగ వెళ్ళిన తర్వాత ఆ జ్ఞాన మందిరం పక్క నుంచి గోడ ఎలాగ ఉండేది. దీనికి ఒక కాంపౌండ్ వాల్ కింద ఉండేదండి. అప్పుడు ఇంకా తవ్వడం మానేశారు. అప్పుడు ఇదే బయలుపెట్టి అంతవరకు బయట పెట్టింది అంతే ఆపేశారనమాట. అందులో మేము అప్పుడు ఇటుక ముక్కలు వేసి లవకారం ఇంత లోతుండి ఆ కోనలో నేను బాగు చేసేవాడిని. దమ్మ ప్రసంగించినప్పుడు మీరు నేను ఉన్నానండి. నేను దళిలా మోసినప్పుడు ఉన్నాను. ఇది ఇక్కడ ప్రసంగం ఇచ్చి ఇక్కడ టెంట్ వేసుకుని ఇది ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ బుద్ధం శరణంగా వచ్చేవని 24 చుట్టూ తిరిగి క్యాండిల్ వెలిగించుకుని అన్నీ చెప్పిన తర్వాత ఈ ఎండ దెబ్బ కాగలేక మే నెల వస్తుందండి బుద్ధ పూర్ణం. ఇక్కడ ఎండ దెబ్బ కాగలేక అక్కడ స్విచ్ ఇచ్చి అక్కడ టెంట్ వేసుకుని అది అందరూ చేస్తారు. అది మాల మహానాడు సంఘంది. అది ఒక రైతు ఉండేవాడండి. ఇక్కడ ఇల్లు కట్టనివ్వట్లేదు ఇలా కూడా అని అంటే ఆడ అమ్ముకుని వెళ్ళిపోయాడండి. అది 25,000కి ఎంతకో వాళ్ళు తీసుకున్నారండి అప్పుడు. అప్పుడు అంత తక్కువ అండి. ఇప్పుడు ఇది మేడ్చల్లూరుదండి భూమి ఈ ప్లాటు. అప్పుడు ఈ స్తూపం దెబ్బ ఉండేదండి, మట్టి దెబ్బ, ఇటు కనపడేది కాదు. అప్పుడు దీన్ని వాళ్ళు తవ్వకాలు తవ్వమవుతాయంటే ఆయన వచ్చి ఆఫ్ చేసి వాళ్ళ తమ్ముళ్ళు చిన్న ఆయన నాగేశ్వరరావు అండి, ఆయన ఆఫ్ చేస్తే అప్పుడు ఆర్కేజీ పురావశాఖలతో చెప్పాడండి. మేము ఇక్కడ ఇటక తీసినప్పుడు తవ్వితే ఓ చక్రం అనపడ్డది. ఇది అశోకుడి కాలంలోది, ఇది అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్ర ఇక్కడికి వచ్చిందని చెప్పేవారండి అన్నారు. అప్పుడు ఏంటంటే ఇది అశోకుడు కూతురు సంఘమిత్ర ఓడ మార్గాన్ని వచ్చి ఇక్కడ స్తూపం చూసి
ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఓడ వెళ్ళేది అంటండి. ఎక్కడని అడిగితే ఓడి ఇక్కడ కుట్టుమెరకన్న ఊరిలో అక్కడ కుట్లు ఉన్నాయంటండి. ఓడల రేవు నుంచి ఓడ వచ్చేదంటే వాళ్ళు చెప్పారు ఇక్కడికి వెళ్తే జనం ఉంటారని. అప్పుడు మామూలుగా మురికి కాలువంట వెళ్ళారు. ఇక్కడ తెలియక గన్నవరం వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళారు. అప్పుడు వీళ్ళు చెప్పడం అంటే చెప్పారు కానివ్వండి, అక్కడ ఇవన్నీ పడిపోయి మొండుగోళ్ళు ఉన్నాయి. ఇక్కడే ఉన్నదని ఇదే అయి ఉంటుందని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే ముసలోడు కనపాడు. ఇదేనండి కొట్టిమేరకంటే ఇవే కొట్లు, ఇక్కడ సరుకు వేసుకొచ్చేది, ఇక్కడ పెద్ద ఊరు ఉండేది. ఆ ఊరు మాత్రం అంతా జనం అయిపోయారు. ఇక్కడ ఏమీ లేదండి. కావాల్సి వస్తే మీరు ఇలా మామూలుగా మళ్ళీ గోదావరికి వెళ్ళిపోయి పాయ అంటాను, ఆ గోదావరిలో లంగారు వేసుకుని ఈ ఉత్తల ఒడ్డే నడిపించగలను కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ జనం ఉన్నారు అని చెప్పారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మురుక్కోడు అంట. ఇక్కడి నుంచి మా ఆదూరు హై స్కూల్ కాడదాకా ఒక మురుక్కోడు ఉండేది. ఆ పొడికి కొంపలు ఉండేయండి. ఆ కొంపలో ఉంటే అందులో జనం ఉన్నారండి. ఏంటి ఇక్కడ మీకు ఎక్కడ జనం లేరు, ఊరంతా ఖాళీగా ఉంది, మీరు ఎలాగొచ్చారు అంటే మేము వచ్చి 3 తరాలు అయ్యిందండి, 300 అయ్యిందండి. మేము అలాగే బతికాము, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ తర్వాత మేము వచ్చాము అలాగన్నారు. మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉప్పు నీరు వచ్చింది. ఇన్నాళ్ళు మేము ఉన్నాము. మళ్ళీ ఇదిగో మళ్ళీ ఆగస్టు నెల వచ్చేస్తుంది, గోదావరిలో ఉప్పు నీళ్ళు వచ్చేస్తాయి. ఆగస్టు నెలలోనే గోదావరిలో ఎక్కువ వస్తాయండి. ఆ గోదావరి వచ్చేసి ఉప్పిని కొట్టేసిందంటే మళ్ళీ మేము వెళ్ళిపోతాం. అంత చనిపోతారో మేము చచ్చిపోతాం ఉండమన్నప్పుడు ఈ ఊళ్ళో ఎందుకున్నారో ఇంకో ఊరు వెళ్ళిపోకూడదంటే, ఎందుకంటే మురుకాలంలో నీళ్ళు పండించుకుని సోడు జొన్న గంటి అన్నీ పండించుకుని తింటున్నామండి. ఇంకా మాకు ఇక్కడ మించి మాకేం తెలియదండి. ఎక్కడికి వెళ్తావాలని ఏమనుకోలేదు. మేము ఇక్కడే ఉండిపోతున్నాం. ఇంతవరకు 3 సంవత్సరాలు రచించింది. ఇప్పుడు తర్వాత అది రచించేదా అప్పుడే ఆలిమేలుగా మేము పోతాము అని చెప్పిందండి. అలా అయితే మీరేమో ఎక్కడికి వెళ్ళవద్దు, ఉండండి. నేను ఇక్కడ బుద్ధుడు అస్థికలేసి స్తూపం కట్టింతాను, బౌద్ధ మతం పూజించుకోండి, నేను ఇక్కడ స్తూపం కట్టింతాను అని ఒక 1.5 సంవత్సరం ఎంతో కట్టిందంటండి. ఇది ఓళ్ళ మీద ఇటుక వేసుకొచ్చి. అయ్యో గోదావరి ఎక్కడ ఉండేది అంటే అదే ఏటుకోటి కదండి, అక్కడికి ఉండేది గోదావరి. 3 కిలోమీటర్ల లంక వేసుకుంటే తిప్పేసుకుంటే అలా వెళ్ళిపోయింది. అదంతా కొబ్బరి తోడ వేసేసారు, లంక అయిపోయింది. గోదావరి దగ్గర కట్టిందనమాట అండి ఇది. ఈ కట్టేసిన తర్వాత అలాగా కట్టిన 36 సంవత్సరాలకి పెద్ద ఉప్పిని కొట్టేసింది. అది ఉప్పిని కొట్టేసి అంతా కప్పిడిపోయింది. ఆ జనం అలా చనిపోయారు. ఈ జనం వాళ్ళేమో పొద్దున్న భజన టైంకి వస్తారండి. మళ్ళీ వీళ్ళు ఆరనేసేటప్పటికో గంటలు కొట్టేటప్పటికి వాళ్ళు అందరూ వచ్చేసేవారు. అర్ధరేత్రి కాడ ఉంచేసింది, కొట్టేసిన తోడు అలా చనిపోయారు. ఈ అక్కడక్కడ అలా ఎలా గూడుగా పడినోడు, అడ్డంగా పడిపోయినోడు, అలాగ బౌద్ధ బిచ్చులు ఎంతరో ఇక్కడే పడిపోయారండి. కాషాయ బట్టలు వేసుకుని ఉండేవారు అంటండి వాళ్ళు. ఆది మానవులు అంటే అంతకు ముందులే అండి. వీళ్ళు అప్పటికి లేదండి, కట్టేటప్పటికి ఆది మానవులు ఇక్కడ. అప్పుడు ఆ జనాన్ని అందరినీ కప్పిడిపోతే ఇది 1984లో తవ్వకం మొదలెట్టింది. తవ్వకాల్లో మొత్తం ఏ సెక్షన్ బి సెక్షన్ అని ప్లెగ్గలు తెగేసి టేకి పెగ్గలు తాళ్ళు కట్టి సెక్షన్కి 10 మందిని ఎట్టి 75 మంది టేప ఇక్కడ గుడారాలు వేసుకుని ఉండి అందులో ఉన్నారండి. అప్పుడు నేను అందరినీ జనానికి ఏకేయటం పని చేయంతం అని ఉంటుంటే నేను అందరిలోకి బాగా మాట్లాడతాను, నువ్వే అయితే నేను చేయించగలదు అని నా మీద పెత్తనం ఇచ్చి ఆ ట్రెంచ్లకి బేడ్లకి కట్టలు ఇచ్చి ఆ గడ్డి పరకలు కోసి అట్లా 1, 2, 3 అని పెట్టి ఎలాగుండే అంటే పైనేమో మట్టి కింద ఉండేది, మయ్యాన్నేమో మడాకు కింద ఇసుక పొరల కింద ఉంది 3 పొరలు. ఆ 3 పొరలు తవ్వేటప్పటికి ఎంత లోతులో ఉన్నాయండి కట్టడాలు, ఎంత లోతులో ఉన్నాయండి. దాని మీద అంతా మట్టి, దాని మీద పై మట్టి అంతా దింపేసి బ్రష్ వేసి తుడిసేసి అంతా బాగు చేసేసి ఇవన్నీ బాగు చేసిన తర్వాత మళ్ళీ అవి పాడైపోతాయని మళ్ళీ వాటి మీద మయ్యంగో కర్ర లోవంటిది పాతి దాన్ని పాలి వేసి దానికి ఇలాగ ఓసాల కింద వేసి పెద్ద మైనం బరకం, పెద్ద బరకం, ఖరీదైన బరకాలు అట్టుకొచ్చి పాడైపోకుండా దింపారండి. అవి 3 మాసములకి చెదట్టేసి పాడైపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అంతా పాడైపోయిందండి. అప్పుడు అప్పటి నుంచి నేను ఇందులో ఉంటున్నానండి. నేను ఇప్పుడు ఎన్ఎంఆర్గా చేస్తున్నాను. నా పేరు కడలి ఈశ్వరరావు. నేను ఎన్ఎంఆర్గానే ఉన్నానండి. ఇప్పుడు నాకు ముందులో 50 కాడికి ఇచ్చేవారండి డైలీ. 50, 100 చేశారు, 100 అలా పెంచుకొచ్చారండి. తర్వాత అప్పుడు ఒక 8-10 సంవత్సరాల నుంచి ఏమో మామూలుగా జీతం నెట్లో ఇందులో ఇస్తున్నారండి. ఎక్కవింట్లో వస్తుందండి. నాకు ఇప్పుడు 800 వస్తుందండి. ఇందులో మా పంతులు గారు మళ్ళీ ఇంకొకరు వచ్చారండి. ఎంతోమంది మారిపోరండి, 5-6 మారిపోరు వాచ్మెన్లు. ఒకడు కొన్నాళ్ళు ఏకంగా ఇక్కడ 14 సంవత్సరాలు ఉన్నాడు పుల్లెట్టుకూరు వెంకటరావు అని. ఒకడు 7 సంవత్సరాలు ఉన్నాడు, ఆడు బిక్కవోళ్ళు చేస్తున్నాడు.
ఇంకొకడు వచ్చాడేమో అక్కడ చేతనాడండి ఇంకో దుక్కుని. మళ్ళీ అంతకుముందు ఇంకొకడు వచ్చాడండి. అలాగే మారిపోయారు. నేను ఈ ఊర్లో ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇంక నేను నెలకి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవాడిని. ఈ డబ్బులు అయినాను కాకినాడ వెళ్ళడాకే నాకు ఖర్చు అయిపోయింది చాలా మట్టుకి. అలా ఉంటూ నేను ఇలా ఉన్నానండి. ఎంతమంది ఆఫీసర్లు వచ్చినా ఆ ఆఫీసర్ వెళ్ళు అతను అందరూ ఉండాలండి. ఏదైనా చెప్పనాకైనా చేయడాకైనా ఎవరికైనా మనం వెళ్ళిన వాళ్ళు చూడటాకైనా ఆడు ఉంటాడండి అన్నారండి. ఎవరు ఆఫీసర్లు ఎవరు వచ్చినా సరే మేము హోటల్లో తింటాం కుదరదు, ఏమన్నా వంట చేయమంటే కూడా నేను వంట చేసి పెట్టేవాడిని. ఒక్కొక్కరు ఏమో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంత పిసినారు వాళ్ళు. వాళ్ళు ఏమో నేను 500 ఖర్చుపోతే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. బ్యాంబలు కూడా ఉన్నారు ఉద్యోగం చేసేవారు. 38 అయిపోతుంది. ఇప్పుడు 2240 సంవత్సరాలు ఇంచుమించు దీనికి వచ్చిందండి. ఇప్పుడు దీని చరిత్ర ఇదండి.